సార్ కేఏ పాల్ గారి ఆడియో మీరు కూడా వినే ఉంటారు కదా. సో ఆయన చెప్పడం చూస్తాం చాలా బాధగా తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి తన మీద ఫుడ్ పాయిజన్ చేశారు. ఇప్పటికీ కోలుకుంటున్నాను. ప్రజెంట్ పరిస్థితి అయితే ఓకేగా ఉంది అని చెప్పేసి చెప్పడం చూస్తాం. మరి ఎందుకు సార్ ఆయన్ని చంపడానికి ఎవరు ప్రయత్నించి ఉండొచ్చు? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్‌గా రాజకీయాల్లో అడుగు పెట్టినంత వరకు కూడా కేఏ పాల్ గారు లాంటి ఆయన రేంజ్ అంత పర్సన్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు. అంటే పర్టికులర్గా ఆ రిలీజియన్కి సంబంధించి అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అంత రేంజ్ ఉన్న మరి పాస్టర్ అంటారు, ఫాదర్ అంటారు, నాకు తెలియదు, కానీ అంత స్థాయి ఉండే వ్యక్తి. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకుల మాటల్లో కానీ చాలా వరకు ఒక అభియోగం ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద. ఏంటంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు తన అల్లుడైన అనిల్ గారిని, బ్రదర్ అనిల్ గారిని హైప్ చేయడానికి, ఆయన ఒక రేంజ్కి తీసుకురావడానికే కేఏ పాల్ గారిని ఊరికే కామెడీ క్యారెక్టర్ లాగా మార్చేశారు. ఆయన అంత పవర్ఫుల్ క్యాండిడేట్ని కూడా ఊరికే అలా చేసేశారు. ఆయనకి ఫండ్స్ అవి రానివ్వకుండా చేశారు, లేదంటే సొసైటీలో మంచి పలుకుబడి పేరు లేకుండా చేశారు, ఆయన్ని బదనాం చేశారు అన్న కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. అది దాంట్లో వాస్తవం ఎంత ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఈయన రేంజ్ వేరు. కేఏ పాల్ గారి రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ ఇది. బట్ బ్రదర్ అనిల్ గారిది కూడా ఒక మోస్తరు నేషనల్ లెవెల్లో మంచి రేంజ్ ఉన్న పర్సనే. మన ముఖ్యమంత్రి గారు అల్లుడు కదా, పైగా ఆయన కూడా మంచి క్రేజ్ ఉన్న పాస్టర్. బట్ ఈయన ఇలా చేశారని కూడా వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఈయన చాలా వరకు దుయ్యబట్టారు. ఈవెన్ కేఏ పాల్ గారు అంటే సోనియా గాంధీ గారు కూడా ఆ పర్టికులర్ రిలీజన్కి చెందినవారు కాబట్టి ఆవిడ ఫేవర్గానే ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారే ఆ బంధాన్ని కూడా సపోర్ట్గా ఉండనివ్వకుండా చేసేసారని కేఏ పాల్ గారు కూడా చాలా సందర్భాల్లో వాగేవారు. దాన్ని చాలామంది, కొంతమంది ఆయన నిజమే మాట్లాడుతున్నారంటారు, కొంతమంది ఆయన కామెడీగా మాట్లాడతారంటారు, కొంతమంది ఏదోలా ఆయన మతిభ్రమించి మాట్లాడతారని కూడా వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది తప్పది. మతిభ్రమించి మాట్లాడే వ్యక్తి అయితే కాదు, చాలా స్థాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ ఆయన. ఎందుకంటే ఒక సామాన్యంగా ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వైజాగ్ దగ్గర, తగరపోల్స్ దగ్గర ఏదో పల్లెటూరు అంటారు, మన ఎంతవరకు తెలియదు, కానీ అంత స్థాయి నుంచి వచ్చి సరైన క్వాలిఫికేషన్ కూడా లేని పర్సన్ ఈరోజు ఇంగ్లీషు, అన్ని భాషలు కూడా, స్పానిష్, ఇంగ్లీషు లాంటి లాంగ్వేజ్ కూడా అనర్గళంగా మాట్లాడేంత కెపాసిటీ ఎట్లా అంటే బికాస్ ఆఫ్ హిజ్ టాలెంట్. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడని కాదు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. సో అటువంటి వ్యక్తి ప్రజాశాంతి అని పార్టీ పెట్టడము చాలా వరకు ఈయనే పాపం ఖర్చు పెట్టుకొని అన్నీ చేయడం చేశారు. కానీ ఎందుకో ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేయలేదు, చేయనివ్వలేదు ఏమో వీళ్ళు కూడా, తెలియదు. మొత్తానికి అలా జరిగింది. బట్ ఆయన మొదటి నుంచి కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ కుటుంబం లేదా కాంగ్రెస్ వాళ్ళు నాకు తొక్కేయాలని చూస్తున్నారు చాలామంది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారంటున్నారు. షర్మిల గారు ఇట్లా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇట్లా చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాట్లాడారంటే ఇవాళ సైన్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ 21st సెంచరీలో కూడా అటువంటివి అంటే చాలామంది నమ్మడం లేదు. నమ్మే వాళ్ళు నమ్ముతారేమో. ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోస్ కూడా చూస్తుంటే కొంతమంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఊగిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏదో దీవెనలు ఇస్తే వాళ్ళు సెట్ అవుతున్నట్టుగా కొన్ని చూస్తుంటాం. అది ఎవరి నమ్మకం వాళ్ళది. సో ఈయన కూడా అట్లా చేస్తున్నారు అన్నట్టు కూడా కొంత ఉంది. కొంత అయితే ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నారా అన్నట్టు కూడా అనేవాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక మీడియా మిత్రుడు కూడా, సార్ మిమ్మల్ని ఎందుకు మీరు ఎంత ఇదిగా చేసినా కూడా మిమ్మల్ని కామెడీ పీస్గా చూస్తున్నారని, కానీ ఆ మీడియా మిత్రుడు మీద సీరియస్ అయ్యారు. నీకు ముందు ఆ భావం ఉంది కాబట్టి ముందు అది తొలగించుకొని నా దగ్గర, అందుకే నువ్వు ఆ మాట అడగగలిగావు, నాకు ఇంకెవరికైనా నువ్వు ఎంత ధైర్యంగా అడగగలవా అన్నారు. అంతే, కరెక్టే కదా. మీడియా మిత్రులు కూడా అంత స్ట్రైట్ అవే అడిగితే, ఇప్పుడు ఏముందంటే ఎంత స్ట్రైట్ అవే అడిగితే అంత పర్ఫెక్ట్గా జర్నలిజం అని అనుకుంటున్నారు. కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని అడగకూడదు, అడగలేము. ఇండైరెక్ట్గా సార్ ఇట్లా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అన్నట్టుగా, ఏదో ఎందుకు మిమ్మల్ని అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నట్టుగా అడిగితే బాగుండేది. బట్ ఆయన ఎక్కువగా సోషల్ మీడియా కూడా ట్రోల్ చేయడం వల్ల ఆ మాట అనేసరికి ఫీల్ అయ్యారేమో. బట్ ఈయన కూడా అలా డైరెక్ట్గా అడగకుండా ఉండాల్సింది. వయసులో పెద్దవాడు, పైగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి. ఏదైతే మనకు సోషల్ మీడియాలో మాత్రం బాగా ఆడుకుంటున్నారు ఆయన్ని నెటిజన్లు అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఆయన్ని విషప్రయోగం జరిగింది అంటున్నారు. మేబీ ఫుడ్ పాయిజన్ అయిందో నిజంగా విషప్రయోగం జరిగిందో తెలియదు. ఆయన ఒకవేళ విషప్రయోగం ఇలా జరిగితే రాజకీయ పరంగా లబ్ధి పొందే వాళ్ళు ఏమో తెలియదు, కానీ ఇంకో పరంగా వేరే రిలీజియన్ పరంగా లబ్ధి పొందే వాళ్ళు ఉండొచ్చేమో కదా. అలాగే ఎవరైనా
వెన్నుపోటు పొడిచి ఉండొచ్చు, దెబ్బేసి ఉండొచ్చు, విషప్రయోగం చేసి ఉండొచ్చు. ఏమో ఆయన వెర్షన్లో అది కరెక్టేమో మనకు తెలియదు. లేదా ఆయన సన్నిహితులో లేదా ప్రజాశాంతికి సంబంధించిన వ్యక్తిలో ఎవరో చెప్తే మనకు తెలుస్తుంది. అంతకుమించి మనం మేబీ ఆయన వాయిస్ విన్నాక నాకు కూడా బాధ అనిపించింది. ఆ ఏజ్లో ఆయనకి ఎందుకు అంత ఆపత్రయం అంటే ఎంత ఇంతకుముందు అనుకున్నాం వివి వినాయక్ గారి గురించి కూడా. ఆయన కూడా ఒక ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా ఉండి ఇప్పుడు సినిమా అవకాశం లేకుండా ఇప్పుడు వైసీపీ తరపున పోటీ చేస్తానని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత సంపాదించినా ఎంత చేసినా రాజకీయాల్లోకి వెళ్ళాలి, అధ్యక్ష అని అనాలి మైక్ పట్టుకొని, అలాంటి కోరికలు ఉంటాయి కదా. మేబీ ఈయనకు కూడా ఎంత సంపాదించినా ప్రపంచ దేశాల్లో 140 దేశాల్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేసి అధ్యక్ష అవ్వాలని కోరుకుందో లేదా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో తెలియదు. ఆయన జీలాలు ఉంటుంది. బట్ ఆయన మీద విషప్రయోగం జరిగిందో లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఇబ్బంది జరిగాయో మనకు తెలియదు. బట్ ఎవరి వెర్షన్ వాళ్ళది. ఓకే సార్, పొలిటికల్గా చూసుకుంటే మరి ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఏంటో మన అందరికీ తెలిసిందే. సో అలానే ఉండిపోతుందా ఎప్పటికైనా, లేకుంటే మారి ఏదన్నా రాజకీయాల్లో ఇంపాక్ట్ ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? రాజకీయాల్లో ఇంపాక్ట్ అంటే చెప్పలేమండి. ఎప్పుడు ఎవరికి అదృష్టం అనేది తన్ని పెడుతుందో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఏమి కాదులే అనుకునే వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు. ఏముందిలే అనుకునే సూపర్ రా అనుకునే వాళ్ళు ఇదైపోతారు. ఒక జనకి బెస్ట్ ఎగ్జాంపుల్ లోకేష్ ఉన్నారు. ఆయన మొదట్లో చాలా విమర్శలు చేశారు. పప్పుగాడు అన్నారు, అది అన్నారు, మాట్లాడారు, బాడీ లాంగ్వేజ్ అన్నారు. ఇప్పుడు చూడండి ఆయన ఏదో తడబడ్డాడు ఒకసారి తడబడితేనే 10 సార్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే తడబడుతున్నారు, పేపర్ చూసి చదువుతున్నారు కదా. ఎవరో 75 స్వాతంత్ర దినోత్సవం అంటే 48 స్వాతంత్ర దినోత్సవాల్లో నిజంగా 75 అయ్యాయని మాట్లాడుతున్నారు. మంత్రులు అయ్యిండు కూడా. ఆ లెక్కను చూస్తే లోకేష్ గారు బెటరేగా. నెక్స్ట్ షర్మిలా గారు తీసుకోండి. ఆవిడ ఏ గొంతుకు గొంతుకు వేసుకుని ఉంటుంది, సరిగ్గా మాట్లాడడం. ఇప్పుడు అలాంటిది ఆవిడ పవర్ఫుల్ లీడర్ అయ్యారుగా. రేపు ఏపీకి పిసిసి చీఫ్ అయిన ఆమె తర్వాత కాంగ్రెసే కలుపుకోవాలని చూస్తుంది అంటే ఎంత కష్టపడి ఏ రేంజ్కి వచ్చి ఉంటుంది ఆవిడ కదా. సుమారుగా ఒక 37 స్థానాలు 28 స్థానాల వరకు ఆమెకి సపోర్ట్ ఇవ్వడం వల్ల గెలిచారని కూడా ఆవిడే ఓపెన్గా చెప్తున్నారు. అయ్యుండొచ్చు కూడా కదా. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత పరిణితి చెంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది వెయిట్ అండ్ సీ, కాలమే నిర్ణయిస్తుంది. మేబీ ఆయన అలాగ పట్టువలని విక్రమార్కుడిలాగా అలా ఉండడం వల్ల ఫైన్ డే కనీసం ఒక 2-3 సీట్లను సంపాదించుకుంటాడేమో. అప్పుడు ఒక ధైర్యం వచ్చి అబ్బా నాకు చాలా ఈ సీట్లు వచ్చాయి, నేను ఇంకా ఇది చేస్తానంటాడు. లేదంటే ఇంక విసిగే చాలు ఈ జన్మకు ఒకసారి గెలిచా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకో పార్టీలు విలీనం చేయొచ్చు, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు, పుంజుకోవచ్చు. రకరకాలు ఏదైనా అవకాశం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవ్వరు అబ్బా ఈయనే గెలుస్తాడు అనుకున్న వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు. పక్కాగా గెలుస్తా అనుకున్న ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ దేత్లో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అన్న కేసీఆర్ గారు మొన్న ఓడిపోయారు.